గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. ముందుగా చూసినట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసి 24,489 దగ్గర ట్రేడ్ అవటం చూస్తున్నాము. ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే యూరోపియన్ మార్కెట్స్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్ నెగిటివ్ అనేది ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ మనం చూసినట్లయితే 0.49% నెగిటివ్, ఇంగ్లాండ్ అండ్ క్యాక్ ఫ్రాన్స్ వచ్చేసి 1.47, డాక్స్ వచ్చేసి 1.25%. కాకపోతే మనకు వచ్చేసి ఇవి వచ్చేసి యూరోపియన్ మార్కెట్స్ కొంచెం మిక్స్డ్గా ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఓవరాల్గా నేనైతే రేపు కొంచెం మార్కెట్లో నెగిటివ్ ట్రెండ్ ఉండొచ్చు అనేది చూస్తున్నాను. అందులో మనకి బ్యాంక్ నిఫ్టీ కాబట్టి రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ముందు ఇక్కడ చూసినట్లయితే మనకి 15 మినిట్స్ క్యాండిల్ అండి. 15 మినిట్స్ క్యాండిల్ మనం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే మనకి మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైలో మనం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి రేపు మార్కెట్ ఈ యొక్క రేంజ్లో నేను మార్కెట్లో ఈ యొక్క రేంజ్ ఎప్పుడైతే మనకి అప్ సైడ్ మూమెంటం క్రాస్ అవుతుందో ఆటోమేటిక్గా నేను ఇది షార్ట్ ఫాల్ తీసుకొని ఇది వచ్చేసి మనకి స్టాప్ లాస్ తీసుకొని నేను అప్ సైడ్ ఎంట్రీ ఇస్తాను. కాకపోతే రేపు ఏంటంటే నేను ప్యూర్ నెగిటివ్ సైడే ఉంటానని చూస్తున్నాను. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఇదే రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం నేను బ్లైండ్గా సెల్లింగ్ సైడ్కి అయితే వెళ్తాను. నా టార్గెట్ వచ్చేసి 24,340, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 24,380, దెన్ వచ్చేసి నాకు 24,340 లెవెల్స్ దాకా నాకు కనిపిస్తుంది. సో నేను జస్ట్ ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్తో నేను ఇది ఎంటర్ అవుతానండి. రేపు నేనైతే ప్యూర్ సెల్లింగ్ సైడే ఉంటున్నాను, అంటే పిఈ బై చేస్తున్నాను. ఓకే, నాకు ఇంకా బ్లైండ్ స్ట్రాటజీ ఏంటంటే మార్కెట్ అనేది ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే మాత్రం నేను బ్లైండ్గా సెల్లింగ్ సైడ్కి వెళ్తాను, అంటే పిఈ బై చేస్తాను. సెల్లింగ్ సైడ్కి వెళ్తానంటే పిఈ బై చేస్తాను. అది ఆప్షన్ మీరు ఒకసారి గమనించండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఇది ఒక రేంజ్లో మనము చూస్తున్నామండి. ఇది ఒక స్మాల్ రేంజ్లో ఫార్మేషన్ అయితే చూస్తున్నాము. మనం ఇక్కడ చూడొచ్చు ఈరోజు. సో నైన్త్ ఈరోజు ఏ క్యాండిల్ అయితే ఫామ్ అయిందో జస్ట్ మనకి ఈ యొక్క రేంజ్లోనే మనం ఇది కూడా చూస్తున్నాము. సో 52,500 డౌన్ సైడ్ నాకు షార్ప్ సెల్లింగ్ అయితే కనబడింది టిల్ 52,200 దాకా. నాకు అప్ సైడ్ స్వింగ్ అయితే నాకు ఇదైతే పైన వచ్చేసి బ్రేక్ అవ్వాలి, అప్ సైడ్ అయితే ఇదైతే బ్రేక్ అవ్వాలి. కాకపోతే నాకు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే రేపు జరిగింది, అంటే మార్కెట్ కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుందని అనిపిస్తుంది. అందువల్ల నేను ఏంటంటే పిఈ అనేది బై చేస్తాను. నాకు మంచి టార్గెట్ అయితే రేపు కనిపిస్తుంది పిఈ సైడ్, అంటే మార్కెట్ ఫాల్ అవుతుంది అనేది నాకు రేపు కనిపిస్తుంది. అది మీరు ఒకసారి చూడండి చార్ట్స్ ద్వారా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని లెవెల్స్ చూద్దామండి. మేజర్గా నాకు దివి స్లాబ్స్ మనం రెగ్యులర్గా డిస్కస్ చేసేది మనకి బాగా పడింది. నిన్న వచ్చేసి మనకి బాగా పడింది దగ్గర మనకి 4,400 లెవెల్స్ నుంచి మళ్ళీ మనకు వచ్చేసి ఒక 120 పాయింట్స్ మనకు అప్లోడ్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. కాకపోతే ఇది వచ్చేసి మంచి వీ షేప్ రికవరీలో మంచి ప్లేస్ దగ్గర అయితే మనకి హాల్ట్ అవడం చూస్తున్నాము. వీ షేప్ రికవరీలో మంచి ప్లేస్ దగ్గర హాల్ట్ అయితే చూస్తున్నాము. సో మంచి హాల్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకు మంచి ఇది బుల్లిష్ క్యాండిల్ మూమెంటమే కనిపించేటట్లుంది. నేను 4520. సో ఓకే, ఇదే కనుక నేను తీసుకున్నట్లయితే ఈ చార్ట్స్ ద్వారా 4520 అనేది నేను స్టాప్ లాస్ తీసుకొని నేను ఎంటర్ అవుతానండి. ఇది మీరు ఒకసారి చూడాలి. ఓకే, 4520 స్టాప్ లాస్ అనేది తీసుకొని నేను ఇక్కడ ఎంటర్ అవుతాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాకపోతే ఏంటంటే నేను దివి సైడ్ ఇప్పటికీ చాలా బుల్లిష్ మూమెంట్ ఉందండి. సో మనకేంటంటే ఈ మార్కెట్ కరెక్షన్లో మీరు యావరేజ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. నేను ఈ లెవెల్స్లో 4,500 లెవెల్స్లో కొంత స్టాక్ అయితే యాడ్ చేశాను ఈరోజు కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది స్టార్ హెల్త్ అనేది చూద్దాము. సో స్టార్ హెల్త్ మనకి ఆల్ టైమ్ హై ఎంత ఉంది, ఇది ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి గమనిద్దాం మనం. ఓకే, స్టార్ హెల్త్ అనేది మనకి ఆల్ టైమ్ హై ఎంత ట్రేడ్ అవుతుంది, ఈ రోజు ఎంత ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూస్తున్నట్లయితే మనకి దగ్గర 936 నుంచి మనకి బాగా కరెక్షన్ అయ్యి మనకి ఇది వీక్లీ చార్ట్ రెడ్ క్యాండిల్ చార్ట్ అయితే ఫామ్ అయింది. కాకపోతే మీకు ఇది ఎంతవరకు ఇంకా మనకి ఎంత పడుతుందంటే మనకి 572 కదండి, మనకు వచ్చేసి 580, 590 ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్తో నేను తీసుకుంటున్నాను, సెల్ చేస్తాను. నాకు ఒక 60 పాయింట్స్ టార్గెట్ అయితే డౌన్ సైడ్ చూస్తున్నాను, 60 పాయింట్స్. సో నేను వచ్చేసి స్టార్ హెల్త్ అనేది సెల్ చేస్తున్నాను. నాకు టార్గెట్ వచ్చేసి 490 దగ్గర కనిపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి స్టాప్ లాస్ అండి. ఇది వచ్చేసి స్టాప్ లాస్ 590 స్టాప్ లాస్. స్టార్ హెల్త్ అనేది మీరు ఒకసారి చూడండి, 590 స్టాప్ లాస్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చూస్తున్నాను, అది రేమండ్ అండి. ఇది రేమండ్స్ వచ్చేసి రీసెంట్గా బాగా పెరిగింది, మనకు వచ్చేసి బాగా లోస్ నుంచి బాగా మూమెంటం ఇచ్చింది. సో అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది, సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంది. సో ఇది ఇంకా ఎంతవాటికి మనకి వెళ్ళొచ్చు అనేది ఒకసారి మనం డే క్యాండిల్ చూద్దాము. సో డే క్యాండిల్ చూసినట్లయితే నాకు
రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఆఫ్టర్ మంచి మొమెంటమ్స్ తర్వాత. నాకు నెక్స్ట్ వచ్చేసి దీని టార్గెట్ 2911 అనేది కనిపిస్తుంది. 2911 అనేది కనిపిస్తుంది. మనకు వచ్చేసి మినిమం వచ్చేసి మీరు ఇది కనుక హోల్డ్ చేస్తూ ఉన్నట్లయితే ప్రాఫిట్ అయితే ముందు బుక్ చేసుకోండి, మళ్ళీ రీఎంటర్ అయితే అవుదాము రేమండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను బజాజ్ ఫిన్సర్వ్ అండి. ఇది వచ్చేసి మనకు ఆల్ టైమ్ హై నుంచి బాగా ఫాల్ అయింది. సో ఫాల్ నుంచి మళ్ళీ రికవరీ అనేది స్టార్ట్ అయింది. నేను వచ్చేసి ఇది బజాజ్ ఫిన్సర్వ్ బాగా రికమెండ్ చేస్తున్నాను, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఇదైతే మనకి మూమెంటం అయితే లేదు. ఇది కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ ఈ రెండు మూమెంటం అయితే లేదు. సో ఎవరైతే మీరు కొంత మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనుకుంటున్నారో, ఇది నేను ఒక 20 రూపీస్ స్టాప్ లాస్ అంటే 1560 స్టాప్ లాస్తో మీరు బయింగ్ సైడ్ అయితే ఎంటర్ అవ్వండి. ఈవెన్ ఒకవేళ మీరు ఆప్షన్ ట్రేడ్ చేయాలనుకున్నా ఓకే, ఫీచర్స్ ట్రేడ్ చేయాలన్నా ఓకే, మీరు వచ్చేసి ఇది బయింగ్ సైడ్కి వెళ్ళండి. బజాజ్ ఫిన్సర్వ్ విత్ 20 రూపీస్ స్టాప్ లాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాకు బజాజ్ ఆటో అండి. సో బజాజ్ ఆటో మనం వచ్చేసి 7000 లెవెల్స్ నుంచి 10,000 టార్గెట్ ఇచ్చాము. 10,000 తర్వాత నాకు కొంచెం మళ్ళీ మూమెంటం స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి నేను వచ్చేసి 9491, ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది కాబట్టి నేను ఇది 9491 అనేది చూస్తున్నాను. సో ఇది వచ్చేసి నాకు 9491 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఇది కూడా బయింగ్ సైడ్కి ఎంటర్ అవుతాను. బజాజ్ ఆటో కూడా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది బజాజ్ 2 వీలర్స్ సిఎన్జి సెగ్మెంట్ కూడా స్టార్ట్ చేసింది అన్నట్లుగా మనకి రాహుల్ బజాజ్ గారు రీసెంట్గా డిక్లేర్ చేశారు. సో దాని యొక్క పాజిటివ్ సెంటిమెంట్ కూడా క్యారీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మన వాట్సాప్ నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.